తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులకు నమస్కారం. తెలంగాణ ఉద్యమ కాలంలో వారి శ్రమ, వారి కృషి, వారి త్యాగాలు వినలేనివి. అయినా నేటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల వాళ్ళు సౌత్ తల్లి ప్రేమను ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా చేయాల్సిన అన్ని పని చేస్తున్నారు. నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల వారిపైన సౌత్ తల్లి ప్రేమ వివక్షిస్తా వారిని ద్వితీయ శ్రేణి పౌరులకు గుర్తించబడుతుంది. ఈ కాలంలో ఇటీవలే వాళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీటింగ్ అయి తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీగా ఏర్పడి తమ రెగ్యులర్ కోసంతో పాటుగా తాము వివిధ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటానికి జట్టు కట్టారు. త్వరలో రానున్న కాలంలో తాము పోరాడుతూ గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తమ కాంట్రాక్టు నుంచి రెగ్యులర్ చేసే వరకు ఆయన తీసుకుపోతుందని చెప్పి వారు జత కట్టారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపైన ఈరోజు ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ వారితో మనం మాట్లాడుతున్నాం. ముందుగా మనతోనే జేఏసీ చైర్మన్ గారు చంద్ర గారు ఉన్నారు. నమస్తే అన్నగారు. చెప్పండి, మీ సమస్యలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఒక సామాజిక చైతన్యం గల సామాజిక ఉద్యమగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీకు పిఆర్సీ రాలేదని తెలిసింది. మీకు పిఆర్సీ ఎందుకు రాలేదు? దాంతోపాటుగా నాకు ఇటీవల ఒక అంశం ఏంటంటే మీకు రావాల్సిన 1500 ఇంక్రిమెంట్ కూడా 10 సంవత్సరాల ఇంక్రిమెంట్ కూడా కట్ చేశారంట. దీనిపైన మీ ఉద్దేశం ఏందన్నగారు? ముందుగా ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ 10 ఛానల్ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు అన్నగారు అడిగినటువంటిది ముందుగాల 1500 రూపాయలు మరి ఎందుకు కట్ చేసిండు అని అడిగారు. వాస్తవానికి 2013లో మేము అప్పుడు 25 రోజుల పాటు ఒక సమ్మెను ఏర్పాటు చేశాము మా ఉద్యోగుల హక్కుల కోసమై. మాకు రెగ్యులర్ చేయమని అప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు మా యొక్క విషయాన్ని మా యొక్క ఉద్యోగుల యొక్క గుర్తుంచుకొని మా మీద భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించి మాకు ఇప్పుడు రెగ్యులరైజేషన్ అనేది ప్రక్రియ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి అది మీకు నేను ఇప్పుడు ఒక 15% మీకు పెంచుతాను, అది పోను మీకు కొద్దిగా పెరుక్కుంటూ వస్తుంది అని ఒక మంచిగా ఉద్యోగుల మీద ప్రేమతోటి అతను 15%ను చేయడం జరిగింది. అది 1500 ప్రకారంగానే ప్రతి ఏటా అందరికి వస్తూ ఉన్నది. ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళకు ఎంతో కొద్దిగా ఉపశమనం ఇస్తూ ఉన్నది. కానీ ఏ వీసీ కూడా పోయిన రామచంద్రం వరకు కూడా ఉద్యోగుల మీద ప్రేమనే చూసిండు. ఎంతో కొద్దిగా మాకు పెంచిండు 20% ఒకటేసారి. కానీ తదుపరి వచ్చినటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో ఈ దండబైన రవీందర్ యాదవ్ అని ఇతను చాలా దుర్మార్గంగా ఒక నియంతలాగా వ్యవహరించి మాకు పిఆర్సీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పిఆర్సీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికీ అమలు చేసిందో ఇక్కడ కూడా అమలు చేయమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోయి తీసుకురండి ఒక ఆర్డర్ అన్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి కూడా పోయినాం, ఒక ఆర్డర్ని కూడా తీసుకురావడం జరిగింది 30%ను. కానీ ఇక్కడ ఆ 30% యొక్క దాన్ని కూడా అమలు చేయకుండా కుంటిసాకులు చెప్తూ మళ్ళీ ఏం చేసిండంటే మాకు వస్తున్నటువంటి ఈ 1500 ఇంక్రిమెంట్ ఏదైతుందో దాన్ని కూడా తీసివేయడం జరిగింది. దుర్మార్గమైనటువంటి ఆలోచన. అసలు ఆయన వీసీ పోస్ట్ కూడా ఎలిజిబుల్ కాడు. ఇటువంటి వ్యక్తులను రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో కానీ ఎక్కడ కానీ పరిపాలనా పరమైనటువంటి పోస్టుల్లో ఇటువంటి దుర్మార్గులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నియమించవద్దని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మంచి హృదయంతో మంచి వ్యక్తులను వైస్ ఛాన్సలర్గా నియమించండి. ఎందుకంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఎదురు చూస్తూ ఉంటాడు, మాకు మంచి వీసీ వస్తే మా సమస్య పరిష్కారం అవుతుందని. కాబట్టి ఇటువంటి మూర్ఖత్వంతో దుర్మార్గులు కమిషన్లకు కక్కుర్తిపడి నిర్మాణాలు చేపట్టి ఒక బిల్డర్ అవతారం ఎత్తి ఇటువంటి దుర్మార్గులను తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్గా నియమించవద్దని మళ్ళీ ఒకసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఇటువంటి సమయం ఇచ్చి ఈరోజు మా న్యూస్ 10 టీవీ సీనియర్ మాకు మా విషయాన్ని బహిర్గతం చేసినందుకు కూడా వారికి మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియదు. కట్ట వెంకటేష్ గారు, మరి చంద్ర గారు చెప్పినట్టుగా మరి ఓయిల ఈపీఎఫ్ కూడా అమలు కాలేదని ఈ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అవే దానిపైన మీ ఉద్దేశం ఏంటండి? ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం ఇచ్చినటువంటి ఎన్టీవీ వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఉస్మానియా యూనివర్సిటీలో గత 22 సంవత్సరాలుగా నేను ఇంజనీరింగ్ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదో ఒక దినము మాకు ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత కానీ రెగ్యులర్ కానీ లేదంటే ఏదో ఒక ఉపశమనము కానీ మా కుటుంబానికి కానీ ఉపయోగపడే విధంగా ఉంటుందనుకొని 22 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నా కానీ మాకు ఉన్నటువంటి దాంట్లో
ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత రాకపోగా, ఏ విధమైనటువంటి ఇంక్రిమెంట్లు కట్ అవుతున్నా కూడా మేము ఎంతో ఓపికతో, ఎంతో విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా మేము విధులు నిర్వర్తిస్తున్నాం. అందులో భాగంగానే మా ముందున్నటువంటి టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ 2018లో మరి ఈపీఎఫ్ అనేటువంటిది వాళ్ళు వేయడం జరిగింది. అందులో భాగంగా ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత లేకుండా ఉన్న మాకు, ఏ విధమైనటువంటి బెనిఫిట్ రాకుండా, రిటైర్మెంట్ అయినా 5 పైసల బెనిఫిట్ లేకుండా, ఉద్యోగి చనిపోయినా 5 పైసల బెనిఫిట్ లేకుండా ఇంట్లో వాళ్ళంతా రోడ్డు మీద పడుతున్నారు. అంటే కరోనా పీరియడ్లో 100 మంది, 10ల సంఖ్యలో మా యొక్క ఉద్యోగులు మరణించారు. వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడ్డాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈపీఎఫ్ అనేటువంటిది టైమ్ స్కేల్ సోదరులు వేసినప్పుడు వారితో పాటుగా మేము కూడా ఈపీఎఫ్ 2018 జూన్ 18 నాడు ఆ యొక్క బర్కత్పురంలోని ఈపీఎఫ్ ఆఫీస్ కమిషనర్లు అప్రోచ్ అయ్యి ఈపీఎఫ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ దినం వరకు కూడా దాదాపు 5 సంవత్సరాల వరకు మేము తిరిగి దాన్ని ఏదో ఒక విధంగా సాధించుకోవడం జరిగింది. కానీ అక్కడి నుంచి మాకు ఈపీఎఫ్ కోర్టు ద్వారా మాకు అనుమతులు వచ్చినా కానీ మా యొక్క అధికారులు మరి గోపాల్ రెడ్డి సార్ పీరియడ్లో వచ్చినటువంటి దాన్ని ఎంతో కొంత ఆయన చేతిలో ఉన్నంత వరకు లిస్టును పంపించి ఎంతో కొంత మాకు సహాయం చేసిండు. కానీ 2021లో వచ్చినటువంటి వీసీ గారు మరి దాన్ని కంటిన్యూ చేయకుండా ఈపీఎఫ్ ఆ రోజే మాకు ఇచ్చుంటే ఈరోజు మాకు చనిపోయిన వాళ్ళకి కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కానీ 4 పైసలు వచ్చేటిది. ఆ విధమైనటువంటి బెనిఫిట్ ఏం లేకుండా ఈపీఎఫ్ అనేటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ, ప్రతిష్టాకరమైన ఉస్మానియా యూనివర్సిటీలో అకౌంట్ క్లోజ్ చేసే కాడికి, అంటే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి అకౌంట్ క్లోజ్ చేసే కాడికి స్థితికి వచ్చినా కానీ మా యొక్క అధికారులు స్పందించకుండా మరి కోట్ల చుట్టూ తిప్పడం జరిగింది. ఈపీఎఫ్ అనేటువంటిది 2023 ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పనిసరి పరిస్థితులు అంటే ఈపీఎఫ్ వాళ్ళు వచ్చి, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి దాని మీద నోటీసులు వచ్చి దాని మీద లక్షల కొద్ది ఫైన్ లేచినప్పుడు స్పందించి, అంటే తప్పనిసరి పరిస్థితులు అంటే సుప్రీంకోర్టు లాయర్ల దాకా కూడా అప్రోచ్ అయ్యి దాన్ని ఆపాలని ప్రయత్నం చేసిర్రు. కానీ ఏదో ఒక విధంగా న్యాయం మా వైపు ఉన్నది కాబట్టి ఆ 7A 7Bని అధిగమించి 7C ద్వారా మేము దాన్ని సాధించుకున్నప్పటికీ దాన్ని ఆపుదల చేయాలని ప్రయత్నం చేసిరు అధికారులు. కానీ తప్పనిసరి పరిస్థితులు ఇవ్వవలసి వచ్చినప్పుడు ఏప్రిల్ మాసం 2023 నుంచి మాత్రం ఇచ్చిన, అంటే మేము 2020 అంటే 2020-21లో జాయిన్ అయినటువంటి ఎంప్లాయీకి 2023లో ఈపీఎఫ్ వస్తే అతని సర్వీసు 6 నెలల నుంచి 9 నెలలు ఈ రోజు వరకు ఒక 13 నెలలు మాత్రమే అవుతుంది. అంటే మిగతా 20 సంవత్సరాల సర్వీస్ అంతా వృధా అయిపోయినట్టే. మరి అతనికి వచ్చేది ఏముంది? అందుకే మేమేమన్నాం, డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఈపీఎఫ్ వర్తింపజేయండి, మా సర్వీస్ అంతా పోయింది, ఉద్యోగులు మరణిస్తున్నారు, రిటైర్మెంట్ అయినారు అని అంటే దాన్ని కూడా బేఖాతారు చేస్తూ కోర్టుల చుట్టూ తిప్పి మాకు ఇది కావాలి, మాకు టైం కావాలి, టైం వెసులుబాటు ఇవ్వలేదు కోర్టు, అది ఇది అని వాళ్లకు జేబు నుంచి పైసలు పెట్టే సిస్టమ్ లేదు కాబట్టి అందులో నుంచే వేలకు వేలు లాయర్లకు ఖర్చు పెడుతూ కోర్టుల చుట్టూ తిప్పడం జరుగుతుంది. ఆ కోర్టులు కూడా రీసెంట్గా కూడా 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఉన్నటువంటి మాకు రావాల్సినది 40% మాత్రమే జనరేట్ చేస్తూ 29,80,00,000 జనరేట్ చేసింది ఈపీఎఫ్ కోర్టు. మరి దాన్ని కట్టి ఫర్దర్గా మీరు టైం అడగండి అన్నా కూడా హైకోర్టుకి వెళ్ళి ఒక 5 నెలలు టైం తీసుకొని దాన్ని 1 సంవత్సరం దాకా పొడిగించుకొని టైం పాస్ చేస్తూ మరి మొన్న అది కూడా జడ్జిమెంట్ వచ్చింది. ఆ యొక్క స్టే వేకేట్ చేస్తూ వీళ్లకు రావాల్సినటువంటి 29,80,00,000 తక్షణమే చెల్లించి మీరు ఫర్దర్గా కోర్టుకి వెళ్తారా, వెళ్తారా లేదంటే ట్రిబ్యునల్కి వెళ్తారా వెళ్ళండి అని కోర్టు ఒక జడ్జిమెంట్ కాపీ ఇచ్చినా కానీ దాన్ని కూడా బేఖాతారు చేయకుండా ఈ రోజు వరకు కూడా దాన్ని ఆపుదల చేస్తూ వస్తున్నారు. మరి ఆ విధంగా కాకుండా మరణించిన వారికి ఎంతో కొంత ఉపశమనం అవుతుంది. 61 సంవత్సరాలకు మరి రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళకి ఎన్నో కొన్ని పైసలు వస్తాయి. కానీ దాన్ని కూడా బేఖాతరు చేసుకుంటూ మరి వీళ్ళు మమ్మల్ని ఎంతో విధంగా కోట్ల చుట్టూ తిప్పుతున్నారు. కాబట్టి వచ్చినటువంటి ఈపీఎఫ్నైనా మరి టైం స్కేల్ వాళ్ళతో పాటు మాకు ఈపీఎఫ్ రావాల్సి ఉన్నది. ఆ ఈపీఎఫ్ని కూడా మరి వర్తింపజేయాలని తెలియజేస్తూ మరి అదేవిధంగా డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఇస్తే మాకు ఒక పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది. మాకు ఒక 10 రూపాయలు మాకు మా కుటుంబాలకు ఉపయోగపడతాయి, మా పిల్లల చదువుకులు ఉపయోగపడతాయి. మాకు ఇన్కమ్ సర్టిఫికేట్, పిల్లల్ని చదివించుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేని ఎలిజిబిలిటీ మాకు వచ్చింది. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీకు రాదు అనేటువంటిది. అంటే మా పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి? ఇక్కడ నుంచి యూనివర్సిటీ రెగ్యులర్ చేయదు, ప్రభుత్వానికి ప్రాపర్గా లిస్టు పంపదు. ఆ లిస్టు పంపినా కూడా అది 3 ముక్కలు, 4 ముక్కలు, 5 ముక్కలు చేసి ప్రభుత్వానికి లిస్టు పంపుతున్నారు. ఇది సమంజసం కాదు. ఆ ఈపీఎఫ్ ఇంప్లిమెంట్లో కూడా మరి ఉన్నటువంటి 1300 మందికి ఇవ్వకుండా దాంట్లో 400 మంది ఎలిజిబుల్ అని, ఆ తర్వాత 600 మంది ఎలిజిబుల్ అని, ఆ తర్వాత 800 మంది ఎలిజిబుల్ అని, తర్వాత కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత ఈరోజు
3 దఫాలుగా 3 ఆర్డర్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులు 3 ఆర్డర్లు ఇచ్చి మరి వివిధ విభాగాలుగా విభజించిన తర్వాత దాన్ని మరి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో 3 విభాగాలుగా విభజించినాక ఇవ్వడం జరుగుతున్నది. అది కూడా ఈ రోజుకు ఒక 13 నెలలు మాత్రమేనది. మా సర్వీస్ 20, 25, 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ విధంగా కాకుండా డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి కూడా మాకు ఇస్తే మా యొక్క బెనిఫిట్ అవుద్దని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇన్ఛార్జీలకు, రాబో వైస్ ఛాన్సలర్లకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మా యొక్క ఉద్యోగాలను క్రమబద్ధీకరించండి. మరి మా ఉద్యోగాలు క్రమబద్ధీకరించిన తర్వాత కూడా దాదాపు 1000 పోస్టులు ఖాళీగా ఉంటాయి. మేము పోయినాక కూడా మీరు నోటిఫికేషన్ ఇచ్చుకుంటారా, రెగ్యులర్ చేస్తారా, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా చేస్తారా, ఏ విధంగా చేస్తారో చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి మా యొక్క 1200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేసి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేస్తారని, ఉన్నటువంటి ఈపీఎఫ్ను కూడా మరి కోట్లలో చెల్లించాలి. ఈరోజు దాదాపు 30 నుంచి 40 కోట్ల దాకా మరి ఈపీఎఫ్ చెల్లించాలి. మేము అడిగినాము మాకు ఉద్యోగ భద్రత కలిగించండి అని అడిగినాము. దాన్ని కూడా చేయకుండా బేఖాతరు చేశారు. కాబట్టి ఈ యొక్క ఈపీఎఫ్ను ఇంప్లిమెంట్ చేయండి లేదా రెగ్యులర్ చేయమని ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి రిపోర్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొక సీనియర్ కాంట్రాక్ట్ ఉద్యోగి మన వీరేశన్న గారు ఉన్నారు. వీరేశన్న గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్న యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఇక్కడున్న నాన్ టీచింగ్ పోస్టులు కానీ, ప్రొఫెసర్స్ పోస్టులు కానీ విశ్వవిద్యాలయాలు భర్తీ చేసుకునే వీటితో పాటు యూనివర్సిటీ సంబంధించిన నిబంధనల్లో కానీ, యూనివర్సిటీకి సంబంధించిన నామ్స్ కానీ ఉన్నాయి. కానీ ఇటీవల గత ప్రభుత్వం ఏం చేసిందంటే టీఎస్పీఎస్ ద్వారా నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తుంది. అలా చేయడం చట్టబడ్డమేనా? అలా చేయొచ్చా? అలా చేసినప్పుడు విశ్వవిద్యాలయాలకు ఉన్న స్వయం ప్రతిపత్తి ఎంతవరకు ఉంటుంది? దీమే మీకు ఉద్దేశం చెప్పండి. నా పేరు డాక్టర్ కె వీరేశ. నేను ఆర్ట్స్ కాలేజీలో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 30 సంవత్సరాలల్లా ఎప్పుడు కూడా మేము టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ, పర్మనెంట్ వాళ్ళని కానీ గవర్నమెంట్ తరఫున అంటే టీఎస్పీఎస్సి తరఫున రిక్రూట్మెంట్ చేసింది నేను ఇప్పటి వరకు చూడలే. 1978 1978లో ఒక అడ్వర్టైజ్మెంట్ త్రూ నాన్ టీచింగ్ పోస్టులను రిక్రూట్మెంట్ చేయడం అనేది జరిగింది. 1978 తర్వాత రిక్రూట్మెంట్ అనేది, ఓపెన్ రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ కూడా జరగలేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అపాయింట్మెంట్ అయిన తర్వాత యూనివర్సిటీలో 2004 నుంచి 2014 వరకు దాదాపు ఒక 1200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. 1200 మంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇప్పుడే వెళ్ళిపోయినటువంటి వైస్ ఛాన్సలర్స్ అని ఎప్పుడు కలిసి మేము అడిగినా మా జీతాలు పెంచమన్నా, మేము ఏది పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయమన్నా మా వైస్ ఛాన్సలర్ సార్ ఒకటే చెప్పేటోడు, 30% కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాజ్ ఆన్ టుడే ఎక్సెస్ ఉన్నారని. నేను గవర్నమెంట్కు విన్నవించేది ఏమంటే 2004 నుంచి 2014 వరకు అపాయింట్ అయిన 2014 నుంచి 2024 వరకు దాదాపు 500-600 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రిటైర్ అయినరు. అంతమంది రిటైర్ అయిన తర్వాత కూడా 2023-24 వరకు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 30% ఎక్సెస్ ఉన్నారని చెప్పడము ఎంతవరకు న్యాయము, ధర్మము? దాంట్లో ఇంకోది ఏంటంటే గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేసింది. గవర్నమెంట్లో కొన్ని శాఖలలో చేసింది. విద్యాశాఖలో, హైయర్ ఎడ్యుకేషన్లో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, జూనియర్ కాలేజీలలో కూడా రెగ్యులర్ చేసిన దాఖలాలు మనం చూసాము. వాళ్ళకి న్యాయం చేసింది. ఎట్ ద సేమ్ టైం అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ది ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్ అడిగితే ఒక పద్ధతి ప్రకారం పంపించకుండా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ అని కానివ్వండి, రిజిస్ట్రార్ కానివ్వండి, ఓఎస్డీ కానివ్వండి, అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉన్నత అధికారులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నోట్లో మట్టి కొట్టడము, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు అన్యాయం చేయడము అనేది జరిగింది. మేము గవర్నమెంట్ దగ్గరికి పోయి రెగ్యులరైజేషన్ గురించి అక్కడ కలిస్తే వాళ్ళు ఏమంటారంటే యూనివర్సిటీ అనేది ఒక అటానమస్ బాడీ, అది అటానమస్ బాడీ కింద వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళే చేసుకోవాలి, రెగ్యులరైజ్ చేసే పవర్స్ కూడా యూనివర్సిటీకే ఉన్నది, వాళ్ళు చేసుకొని మాకు అప్రూవల్ చేసి ఈసీలో పంపిస్తే మేము కావాల్సిన బడ్జెట్ ఇస్తామని వాళ్ళు అంటారు. ఇక్కడ ఏమంటారు, వీళ్ళు ఏమంటారంటే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఓఎస్డీ సార్ గిట్ట గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వాలి, గవర్నమెంట్ అనేది బడ్జెట్ ఇవ్వాలి. అది ఎప్పుడు ఇస్తుంది? మీరు ఓకే చేసి పంపిస్తే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరికి అర్హతలు ఉన్నాయి, ఎవరు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది యూనివర్సిటీ అధికారులకు, యూనివర్సిటీ వాళ్ళకి తెలుస్తుంది. కానీ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఎట్లా తెలుస్తుంది?
వాళ్ళకి తెలియక ముందే వీళ్ళు వాళ్ళ మీద వేయడం, వాళ్ళు వీళ్ళ మీద వేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఎన్నిసార్లు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ యూనివర్సిటీ అధికారులు ఇవ్వకపోవడంతో మా జీవితాలు అనేటి చీకటి కోణంలోనే ఉండిపోవడం జరిగింది. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే మాస్ వంటి 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా రిటైర్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ ముమ్ముంటికి ఈ 375 పోస్టులు అనేటి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఒక అటానమస్ బాడీలో ఒక టీఎస్పీఎస్సీకి కానీ ఒక గవర్నమెంట్ సంస్థకు కానీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసే పవర్స్ లేవు. గవర్నమెంట్కు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఓఎస్డీ వీళ్ళందరూ కలిసి ఇన్ని వేకెన్సీస్ కావాలని ఇచ్చారు. ఎప్పుడైతే మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారో ఉన్న ఎంప్లాయీస్లో 30% ఎక్సెస్ ఉన్నదని పదే పదే చెప్పినటువంటి వైస్ ఛాన్సలర్ గారు యూనివర్సిటీలో 375 నాన్ టీచింగ్ పోస్టులు ఫిలప్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఫిలప్ చేయడానికి గవర్నమెంట్కు రాసియడం ఎంతవరకు సమంజసం? ఇంకొకటి, గవర్నమెంట్ అనేది ఆ బిల్లును టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నర్కు పంపిస్తే అది అప్రూవల్ కూడా కాలేదు. అంటే యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని కాలరాయడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో 1200 మంది, దాదాపు ప్రతి ఎంప్లాయీ 14, 15, 20, 25, 30 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా గట్టిగా పోట్లాడి తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించడం, కానీ మాకు ఇప్పటివరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చే వాళ్ళను మా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కాల రాయకుండా, దీంట్లో జోక్యం చేసుకోకుండా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని ఉన్న వేకెన్సీస్ అనేటి దాదాపు 2500 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. కాబట్టి 1200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేస్తే యూనివర్సిటీకి ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 25, 22, 24 వేల జీతం వస్తున్నది. రెగ్యులర్ చేసినా కానీ గవర్నమెంట్ మీద బర్డన్ పడేది దాదాపు 6,000, 8,000, 10,000 తప్ప దానికన్నా ఎక్కువ బర్డన్ కూడా పడతలేదు. ఆ బడ్జెట్ కూడా ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు గవర్నమెంట్ ఇస్తున్నది. కాబట్టి ఇంకా కొంచెం బడ్జెట్ ఇచ్చి సపోర్ట్ చేస్తే మా యొక్క జీవితాలు బాగుపడతాయి, గవర్నమెంట్కి కూడా మంచిగా ఉంటుంది. ఎవరైనా తప్పు చేసినా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను గవర్నమెంట్ను, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని, చీఫ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున, ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున అన్ని విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ చేయాలని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ హయాంలో న్యాయం జరుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదములు. థ్యాంక్ యూ అన్న గారు, ధన్యవాదాలు. మరోవైపు ఈ యొక్క జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ అంజనేయులు గారు మనతున్నారు. అంజనేయులు గారు, గత 3 సంవత్సరాలుగా, కొన్ని సంవత్సరాలుగా, మెయిన్ 3 సంవత్సరాలుగా మీకు విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ప్రయోజనాలు ఏంటి? మీకు దక్కాల్సిన ప్రతిఫలాలు అందినాయా, అందలేదా? దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఒక జేఏసీ వైస్ చైర్మన్? నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇదే ఆర్ట్స్ కళాశాలలో 1997 సంవత్సరంలో నేను ఇందులో ఉద్యోగం చేయడం మొట్టమొదటిగా ఆ సంవత్సరంలో నేను మొదలుపెట్టాను నా ఉద్యోగ జీవితాన్ని. కానీ ఇప్పటికీ నేను నా ఉద్యోగ జీవితం దాదాపుగా 26 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలలో ఇంతటి దారుణమైనటువంటి వైస్ ఛాన్సలర్ని, ఇంతటి ఘోరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ని నేను 26 సంవత్సరాలలో నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు అనంటే, ఏ వైస్ ఛాన్సలర్ అయినా సరే, ఏ అధికారి అయినా సరే, తన ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్కకు కనీసం అది దగ్గినా తుమ్మినా దాన్ని తీసుకొని హాస్పిటల్కి పోతాడు. అదే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు కనీసం ₹1 కూడా పెంచకుండా దారుణమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఘనత మన ప్రొఫెసర్ విసి రవీందర్ గారిది. ఎందుకు అనంటే, చుట్టుముట్టు ఎన్నో భూములను, కొన్ని HP పెట్రోల్ బంకు అదొక లీజ్కి ఇవ్వడం జరిగింది. ఇంకోవైపు దాదాపు 1000 గజాల స్థలాన్ని ఎవరికి అమ్మడం జరిగింది. అంతెందుకు, మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ని కాదని చెప్పేసి 70-80 కోట్లు ఖర్చు పెడుతూ ఇంకొక అడ్మినిస్ట్రేషన్ నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా పైలాన్ 100 సంవత్సరాల పైలాన్ని దాదాపు ₹2 కోట్ల ఖర్చు పెట్టి దాన్ని నిర్మించండి అనేది వార్తలు. అటువంటి ఎన్నో మిస్టేక్స్ ఈ విసి రవీందర్ గారు చేయడం జరిగింది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి 3 సంవత్సరాలలో ఆయన దోపిడీ చేసినటువంటి ఒక దోపిడీ దొంగ.
ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తే కనీసం మా పొట్ట నింపలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన యూనివర్సిటీలో ఆయన ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఆయన చుట్టుముట్టు పనిచేస్తున్నటువంటి ఛాయ్ ఇచ్చేటోడు కానీ డ్రైవింగ్ చేసేటోడే కానీ టైపింగ్ చేసేటోడే కానీ ఇక్కడ ఫైళ్ళు మోసేటోడే కానీ ప్రతి ఒక్క నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆయన పనిచేస్తేనే ఈ విశ్వవిద్యాలయం నడుస్తుంది. కాబట్టి ఆయన ఎంతటి ఘోరానికి దిగిందంటే ఆయన సొంత స్వలాభం కోసం ఆయన పోయే ఒకరోజు ముందు మన సెక్రటేరియట్కి వెళ్ళి మన ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సార్ దగ్గరికి వెళ్ళి ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు బెనిఫిట్ పొందాల్సినటువంటి ఆర్థికానికి సంబంధించినటువంటి ఫైల్ మీద దాదాపు 36 కోట్ల రూపాయల ఫైల్ పైన సంతకం చేసుకొని వచ్చి ఆయన ఈరోజు ఆయన బెనిఫిట్ పొంది ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. అదే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోతే ఆయనకు ₹1 రాదు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి రిటైర్డ్ అయితే ఆయన ఇంటికి ₹1 పోదు. ఆయన ఇంట్లో వాళ్ళ అమ్మ నాయనకి మన ఆరోగ్యం ఖరాబ్ అయితే వాళ్ళని ఒక మంచి హాస్పిటల్ చూపించలేని పరిస్థితిలో ఉన్నాం. ఆయన ఇంట్లో ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఆ పిల్లను ఒక మంచి కుటుంబానికి ఇచ్చి మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. వీటన్నింటికీ కారణం కూడా ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి చేస్తున్నటువంటి తక్కువ జీతం. దాదాపుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు 20, 25, 30 లోపలనే జీతాలు ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు 30 ఏళ్ళ పైన బట్టి సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కనీసం సంవత్సరానికి ₹1000 కూడా తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొన్నటి వరకు కూడా ఎంతో దోపిడీ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది. మేము చేస్తున్నట్టు మా శ్రమ దోపిడీ జరిగింది మా పైన. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా జీవితాన్ని మీ దృష్టిలో పెట్టుకొని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలి. ఎందుకంటే మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం సార్. దాదాపుగా ఈరోజు ₹1 కూడా మా ఇంట్లో లేదు, మా జోబులలో లేవు. ఎందుకంటే అందరం కూడా కిరాయిలలో పనిచేస్తున్నాం. ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, పిల్లలకి మన అయితే హాస్పిటల్ తీసుకుపోవాలి, మన అమ్మ నాన్నకి మన అయితే హాస్పిటల్ తీసుకుపోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రేట్లకు మా ₹20,000 దేనికి సరిపోతుందో మీరే ఒకసారి ఆలోచించాలి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, అయ్యా మేమందరం కూడా ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి మా జీవితాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి టీ న్యూస్ వారికి, శ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజేష్ మన అన్నగారు శ్రీనన్న, ప్రధానంగా రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో మీకు జరుగుతున్న బెనిఫిట్స్ ఏంటి? అన్ని విశ్వవిద్యాలయాలు మీ 9 విశ్వవిద్యాలయాలు మీకు జరుగుతున్న బెనిఫిట్స్ ఏంటి? అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ తరఫున అన్ని యూనివర్సిటీలో బెనిఫిట్స్ అంటే ఇప్పుడు అన్ని యూనివర్సిటీల్లో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీలో రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం ఎలాంటి బెనిఫిట్స్ లేవు. అందుకే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ కూడా ఇప్పుడు 60 ఏళ్ళుగా మనకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు డిసైడ్ చేసిండ్రు. కానీ అది వేరే డిపార్ట్మెంట్లలో ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో కానీ అక్కడ ఇతర డిపార్ట్మెంట్లలో 61గా ఉంది. అదే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్, డెత్ బెనిఫిట్ కానీ ఇంకా వేరే బెనిఫిట్స్ ఏవి లేవు. కాబట్టి ఇతర విశ్వవిద్యాలయాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ నమస్కారం. చెప్పండి రాజేష్ గారు, మీకు కాంట్రాక్ట్ ఉద్యోగం మీకున్న బాధలేంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? యూనివర్సిటీ అధ్యాపకులు మీరు యూనివర్సిటీ రాబోయే వీసీలకు మీరు ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు ముందస్తుగా? ముఖ్యంగా మా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా అని చెప్పేసి ఒక హామీతోటి ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఎంత పోరాడిందో అది తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఉస్మానియా యూనివర్సిటీలో కీలక పాత్ర పోషించింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగులకి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి హాస్టళ్ళు బంద్ చేయాలి, మెస్సులు బంద్ చేయాలి, ఈ ఉద్యమాన్ని నడవద్దు అని చెప్పేసి చేయడం జరిగింది. కానీ అప్పుడు కాలంలో మా తెలంగాణ వస్తే మాకు రెగ్యులర్ అవుతుంది, మా ఉద్యోగాలు బాగుపడతాయి అని చెప్పి
మేము మా ఉద్యోగాలకి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం కోసం ఊపిరి పోసినాం. ఇక్కడ విద్యార్థులకి భోజన సదుపాయాలు అన్నీ మేము కష్టపడి ఇచ్చినాం. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశామని చెప్పి చెప్పుకోవడమే తప్ప ఇంత ఉద్యమం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగినన్నా రెగ్యులర్ చేసినా అని చెప్పేసి అడుగుతున్న ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇన్ని రోజులు మేము 10 సంవత్సరాలు కల్లిబొలి మాటలు వినుకుంటా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పిన లీకుల ద్వారా ఇగో రెగ్యులర్ అవుతుంది, కాంట్రాక్ట్ ఉద్యోగులను అది రెగ్యులర్ అవుతుందని చెప్పి 10 సంవత్సరాల కాలయాపన చేశారు. మా 10 సంవత్సరాల మా జీవిత కాలాన్ని వృధా చేసిన గత ప్రభుత్వాన్ని మేము నమ్మే పరిస్థితి లేక కొత్త ప్రభుత్వం వస్తేనే మాకు ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని కొత్త రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజాపాలన అని చెప్పి నమ్మి మా ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాము. అట్లాగే రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ 10 ఏళ్ళు మా కడుపు కొట్టిన ఒక్క పర్మనెంట్ కూడా చేయలేదు. ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేసి మా బతుకులలో వెలుగు నింపాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. చేతన గారు చెప్పండి. కాంట్రాక్ట్ ఉద్యోగి చేతన గారు తన ఆవేదన మన ముందు వెలకడానికి వచ్చారు. చేతన గారు చెప్పండి, మొత్తంగా చెప్పండి. ప్రధానంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. ఈరోజు జరుగుతున్న ఈ ఏదైతే యూనివర్సిటీస్లో చర్చల గురించి ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా డిఆర్ పాత్ర పోషించే వాళ్ళని వీసీ సార్ ఎవరు వచ్చినా ఇప్పుడున్న వీసీ గారి కన్నా కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చి మా జాబితాని గవర్నమెంట్ పంపాలని మేము కోరుకుంటున్నాము. అలానే ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇవ్వడం వల్లనే ఈరోజు మాకు ఎటువంటి బెనిఫిట్ జరగలేదని నేను ప్రధానంగా ఈ జాక్ నాన్ టీచింగ్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలానే మన హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కూడా చాలా తప్పుడు విషయాలు గవర్నమెంట్ చేరుతున్నాయి. అది మేము ఖండిస్తున్నాము. ఏదైతే ఉన్న జాబితా ఉందో ఎంప్లాయీస్ జాబితాని క్లుప్తంగా పరిశీలించి అది గవర్నమెంట్ అనేది చేరవేసే బాధ్యత ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారి భుజాన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ అన్ని సహాయ సహకారాలు ఈ యూనివర్సిటీకి అర్పించినాం. అలానే నాక్ గ్రేడ్కి మా పాత్ర ఎంత ఉండాలో అంత ఉంది. ఏ సిస్టమ్ అయినా గత పాలకీ మండలిలో కూడా మా నివేదికను తప్పుడు సమాచారం ఇవ్వడమే మాకు చాలా అన్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాము. ఏదైతే జరుగుతాయో ఇక్కడ జరిగే సెంటినరీ సెలబ్రేషన్స్ కానీ మిగతా ఇతర ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ నాన్ టీచింగ్ పాత్ర పుష్కలంగా ఉంటుందని ఎన్నో సభలలో వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్ట్రార్ కానీ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అందరూ ముక్త కంఠంతో ప్రతి సభలలో చెప్పినప్పుడు కానీ మా సమస్యను మాత్రం ఎక్కడ పరిష్కరించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల పాలన కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మా మీద కనికరించి మమ్మల్ని అందరినీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సంతోష్ నాయక్ గారు మరొక కాంట్రాక్ట్ ఉద్యోగి అంటున్నారు. చెప్పండి మీ యొక్క బాధలు, మీకు మన డిమాండ్స్ని వ్యక్తపరచండి. యాక్చువల్లీ ఇక్కడ మన ఉస్మానియా గడ్డ మీద ఫస్ట్ తెలంగాణ తెచ్చుకోవడానికి కీలక పాత్ర పోషించినటువంటి మన తెలంగాణ నాన్ టీచింగ్ స్టాఫ్, ఉస్మానియా నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకు కీలక పాత్ర పోషించారు. 45 రోజులు 45 రోజులు ధర్నా చేస్తే జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కానీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలనలో ఇగో పేపర్ స్టేట్మెంట్కే పరిమితమైంది. రోజు పేపర్ స్టేట్మెంట్లో మాత్రం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తామని పేపర్ స్టేట్మెంట్కే పరిమితమైన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఎంచుకొని కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. అయ్యా, మాకు ఎంతో అన్యాయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి రోజు వారీగా రిటైర్డ్ అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఈ పిఎఫ్ లేదు, పిఎఫ్ సౌకర్యం లేదు, ఏ సౌకర్యం లేదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకున్నది ఒకటే, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయకుండా మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్స్ రెగ్యులరైజ్ చేయడం జరిగింది, కానీ ఉస్మానియా సిటీని మాత్రం తుంగల దొక్కే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈసారి ఆ తప్పుని చేయకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తే మా జీవితాల్లో వెలుగులు నింపినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
కాంట్రాక్ట్ ఉద్యోగులు, తెలంగాణ బోధనేతర ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసి నేడు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, జేఏసీ కార్యవర్గం మన ముందు మీరు చూశారు. ఎన్నో అంశాల మీద వారికి కన్నీరు ఒకటే తక్కువ. మరి స్వరాష్ట్రంలో 10 సంవత్సరాలు గడిచింది, 11 సంవత్సరాలు అడుగు పెడుతుంది. ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మరి వారు కన్నీటి ఆవేంతో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు వారిని రెగ్యులర్ చేస్తున్నది వేచి చూడాల్సిందే. ప్రధానంగా విశ్వవిద్యాలయ అధికారులే మాకు కాంట్రాక్ట్ చేయకుండా మోకాలు అడుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులతో పాటుగా ఉన్నత విద్యామండలి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సమాచారాన్ని చేరవేయడంలో వైఫల్యం అవుతుంది. మా మీద కక్షపూరిత వైఖరి చూపుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కాంట్రాక్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. అదే వీళ్ళు సరైన సమాచారం ఇస్తే కాంట్రాక్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని తప్పుగా చేద్దామని నమ్ముతున్నారు. గౌరవ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు స్పందించి వారిని చేయాల్సిన అవసరం ఉంది. అన్ని విశ్వవిద్యాలయ ఉద్యోగుల యొక్క శ్రమ దోపిడీ వారు అన్నది వాస్తవం. ఈపీఎఫ్ కూడా వారు అనేక రకాలుగా వారికి ఉన్న అంతమాత్రం ఆర్థిక ఇబ్బందులతో కూడా కోర్టుకెక్కి కూడా వారు ఈపీఎఫ్ సాధించుకున్నా కూడా దాన్ని అమలు చేయడం అన్నది ఇది సౌత్ ప్రేమ అని చెప్పి మనం ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వాళ్ళని రెగ్యులర్ చేసి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపాలని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగుల కన్నీళ్లు తొలగించి వారి యొక్క కుటుంబాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రిగా మీరున్నారని చెప్పి కోరుకుంటూ నేను ఈ అవకాశం కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగుందాం. ఈ సమాజంలో పాటైనా తెలంగాణలో పాటైనా మనతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారిని రెగ్యులర్ కావాలని కోరుకుంటూ తీసుకున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే మరణించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే we want justice, we want justice, we want justice, we want justice, we want justice. ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం చేసిన వీసీ రవీందర్ రక్షించాలి. ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం చేసిన వీసీ రవీందర్ వీసీ వీసీ మాజీ వీసీ మాజీ వీసీ రవీందర్ మాజీ వీసీ రవీందర్ ఎంప్లాయీస్ వెంటనే ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్టర్స్ ఎంప్లాయీస్ వెంటనే We want justice. We want justice. We want justice. Contract udyogula aikyata. Vardalali. Contract udyogula aikyata. Vardalali. Non-teaching contract udyogula aikyata. Vardalali. Avanzo. Avanzo. We want justice. We want justice. We want justice. Non-teaching contract udyogulni vettane.